ఈ వారంలో ఒక ప్రధానమైనటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంటు వెలువడింది. ఇది ఎస్సీ రిజర్వేషన్లో కేటగరైజేషన్ను ఓకే చేస్తూ ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంటు. చాలా ప్రాముఖ్యం కలిగినటువంటి జడ్జిమెంటు. చాలా అంశాలలో ఇది ఇంపార్టెంట్ అయినటువంటి ఇష్యూ. దళితుల అభ్యున్నతి కోసంగా అంబేద్కర్ గారి ప్రభావము, ఆయన చేసినటువంటి రాజ్యాంగంలో కృషి ఫలితంగా ఎస్సీ రిజర్వేషన్స్ మన రాజ్యాంగంలో ఏర్పడ్డాయనేటటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయం. కానీ ఒకటి, ఈ రిజర్వేషన్ కల్పించేటప్పుడు భారత రాజ్యాంగకర్తలు మర్చిపోయింది ఏంటి అంటే, ఇది ఒక హోమోజినస్ గ్రూప్ కాదు, అంతా ఒకే రకంగా ఉన్నటువంటి దళితులు కారు. వీళ్ళల్లో కూడా డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంటు, అంచెలంచెలుగా వ్యత్యాసాలు చాలా తీవ్ర స్థాయిలో ఉన్నాయి. ఈ తీవ్ర స్థాయిలో ఉన్నటువంటి ఈ ఈ ఈ డిఫరెన్సియేషన్ను సరిగా క్యాప్చర్ చేయకపోబట్టి కొన్ని వర్గాలు బాగా లాభం పొందాయి, కొన్ని వర్గాలు నష్టపోయినాయి. ఇది ఎస్టీలకు కూడా వర్తిస్తుంది. ఎస్టీలకు కూడా ఎట్లా వర్తిస్తుందంటే, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, నాగాల్యాండు, మిజోరాం ఇటువంటి ఏరియాల్లో బ్రిటిష్ వాళ్ళ టైంలో ట్రెమెండస్ క్రిస్టియన్ మిషనరీ యాక్టివిటీ జరిగింది. క్రిస్టియన్ మిషనరీ యాక్టివిటీతో అక్కడ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ చాలా అడ్వాన్స్డ్గా వెళ్ళిపోయినారు మిగిలిన ట్రైబల్స్తో పోల్చొచ్చుకుంటే. ఎప్పుడైతే ట్రైబల్ రిజర్వేషన్ మొదలైందో చాలా వరకు నార్త్ ఈస్ట్కు సంబంధించినటువంటి వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో పోస్టులు రిజర్వేషన్ కింద క్యాప్చర్ చేయడానికి అది ఒక బేస్ ఏర్పాటు చేసింది. ఎస్సీల విషయంలో కూడా కొంతవరకు అదే వర్తించింది. ఎస్సీలలో కొన్ని వర్గాలు చాలా అడ్వాన్స్డ్గా ఉండటం, ఎడ్యుకేషనల్గా అదర్వైజ్ ఆల్సో వాళ్ళు మొత్తం క్యాప్చర్ చేసేటటువంటి పరిస్థితికి వచ్చింది. దీంతో ఇంటర్నల్గా ఎస్సీలలోనే కేటగరైజేషన్ చేయాలనేటటువంటి డిమాండ్ పెద్ద ఎత్తున మొదలైంది. ప్రధానంగా దీనికి నాయకత్వం వహించిన వాళ్ళలో మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రముఖ నాయకుడు మందకృష్ణ మాదిగ గారు కూడా ఉన్నారు. ఆయన ఇక్కడ మాదిగల తరఫున ఆ ఎస్సీ రిజర్వేషన్ వాళ్లకు మేలు చేస్తుందని పెద్ద ఎత్తున టేకప్ చేశారు. టేకప్ చేసి ఒక టైంలో చంద్రబాబు నాయుడు గారి టైంలో దీనిని లెజిస్లేషన్ కూడా చేయటం జరిగింది. అంటే ఒక కమిషన్ వేసి ఒక నిబద్ధతతో ఒక డేటాను బేస్ చేసుకొని ఈ రిజర్వేషన్స్ను సబ్ కేటగరైజేషన్ చేశారు. చేసిన దాని మీద అప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్తే 2004లో అనుకుంటాను, 4 సుప్రీంకోర్టు ఈ కేటగరైజేషన్ చెల్లదు అనే తీర్పు ఇచ్చింది. కొంతవరకు నా దృష్టిలో అది సరైనటువంటి నిర్ణయం కాదు. సుప్రీంకోర్టు నిర్ణయం అది పెండింగ్ ఎ రివ్యూ, తప్పకుండా ఇట్ వాస్ పెండింగ్ ఎ రివ్యూ. ఎందుకనంటే ఎప్పుడైనా రిజర్వేషన్ అనేటటువంటిది ఇచ్చే ఉద్దేశమే అణగారిన వర్గాలకు మేలు జరగాలని. ఆ అణగారిన వర్గాల్లోనే డిఫరెన్సియేషన్ ఉండి కొంతమంది క్యాప్చర్ చేసినప్పుడు దానిని సరిదిద్దాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది. కాబట్టి అది ఆ రిజర్వేషన్ను సబ్ కేటగరైజేషన్ను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సరైన తీర్పు కాదు. అది రివ్యూ కావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఈ లోపల పంజాబ్లో ఇదే రకంగా కేటగరైజేషన్ చేస్తే దానిని హైకోర్టు సుప్రీంకోర్టు తీర్పు ఉంది కాబట్టి కొట్టేసింది. దాని మీద పంజాబ్ గవర్నమెంట్ అప్పీల్కి వచ్చింది. అప్పీల్లో ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు తీర్పు పాత తీర్పును రివైజ్ చేస్తూ కొత్త తీర్పు ఇవ్వటం జరిగింది. దీనికి చాలా ప్రధానమైనటువంటి పాత్ర ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వం పోషించినటువంటి పాత్ర. కేంద్ర ప్రభుత్వం కేటగరైజేషన్కు అనుకూలంగా ఉంది కాబట్టి తన అఫిడవిట్లో కేటగరైజేషన్ మంచిదే అని పోవటం జరిగింది. న్యాయమూర్తులు కూడా అదే వాదంతో అంగీకరించి కేటగరైజేషన్ చేశారు. దీనివలన ప్రతి రాష్ట్రానికి, ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఇది ఒక ఆపర్చునిటీ ఇస్తుంది ఈ కేటగరైజేషన్ చేయటానికి. జస్ట్ లైక్ దట్ కూడా కాకుండా ఒక సోషో ఎకనామిక్ సర్వే జరిపి వాళ్ళ నెంబర్ ఆఫ్ కాస్ట్ నెంబర్ ఎంత ఉన్నది, వాళ్ళ స్టేటస్ ఎంత పర్సంటేజ్
సబ్ కేటగరైజేషన్ చేస్తే బాగుంటుంది అనే దాని మీద రాష్ట్ర ప్రభుత్వాలకు నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం దీనివల్ల వచ్చింది. ఈ తీర్పు ఇస్తూ ఒక ఇంపార్టెంట్ పాయింట్ కూడా మెన్షన్ చేశారు. మరి అది తీర్పులో భాగంగా వచ్చి ఆటోమేటిక్గా అమలవుతుందా, ఇది కేంద్ర ప్రభుత్వానికి సూచన, కేంద్ర ప్రభుత్వం దీని మీద యాక్ట్ చేయాల్సి ఉంటుందా చూడాలి. అది కొంత క్లారిటీ రావటం లేదు. క్రీమీ లేయర్ విధానాన్ని ఎస్సీ రిజర్వేషన్ కూడా అమలు పరచాలి అనేటటువంటి అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు వ్యక్తపరిచింది. ఇది కూడా చాలా లాంగ్ పెండింగ్ రిక్వైర్మెంటు. బీసీ రిజర్వేషన్ మండల్ కమిషన్ ఆధారంగా చేసిన తర్వాత అది సుప్రీంకోర్టులో ఛాలెంజ్ అయ్యి డెసిషన్ అయినప్పుడు బీసీ రిజర్వేషన్ అప్హోల్డ్ చేస్తూ బీసీ రిజర్వేషన్లో క్రీమీ లేయర్ కాన్సెప్ట్ను దాన్ని సుప్రీంకోర్టు తీసుకొచ్చింది. ఆ జడ్జిమెంట్ ఇచ్చిన దాంట్లో చాలా ప్రముఖ పాత్ర ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు ఎలివేట్ అయినటువంటి ఆనాటి జస్టిస్ జీవన్ రెడ్డి గారు చాలా ఇంపార్టెంట్ పాత్ర పోషించారు. ఐ థింక్ అది ఇందిరా షాని కేసు అనుకుంటాను. ఇందిరా షాని కేసులో దాంట్లో బీసీ రిజర్వేషన్ ఒప్పుకుంటూనే ఇది అందరికీ వర్తించాల్సిన అవసరం లేదు, బీసీలలో క్రీమీ లేయర్ను ఎలిమినేట్ చేయాలి, క్రీమీ లేయర్కి ఏంటంటే దానికి ఇంత ఇన్కము, ఆ ఇన్కమ్ కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి ఇవ్వాలని పెట్టడం జరిగింది. దానివల్ల బీసీ కమ్యూనిటీస్లో చాలా వరకు మోర్ డిజర్వింగ్ వాళ్లకు ఫలితం పోయేటటువంటి అవకాశం వచ్చింది. ఇప్పుడు అదే సిస్టమ్ను ఎస్సీ రిజర్వేషన్లో కూడా ఇంప్లిమెంట్ చేయాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అది అభిప్రాయమా లేక తీర్పు అనేది కాస్త చూడాలి. ఆటోమేటిక్గా ఇంప్లిమెంట్ అవుతుందా, కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన సూచన అనే దాని మీద కొంత క్లారిటీ అవసరం ఉంది. బట్ ఇది కూడా చాలా లాంగ్ పెండింగ్ ఇష్యూ రిక్వైరింగ్ ఎ సెటిల్మెంట్. ఎందుకనంటే ఒక తడవ రిజర్వేషన్ను అనుభవించి వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ కూడా అప్పటికే ఎకనామిక్గా బాగా పుంజుకున్న తర్వాత కూడా దాని బెనిఫిట్ పొందుతూ ఉంటే అదే కమ్యూనిటీలో అటువంటి పరిస్థితులు లేనివాడు దాన్ని కోల్పోతూ ఉన్నాడు. దీనివల్ల నష్టపోయేది మిగిలిన కమ్యూనిటీస్ కాదు, అదే కమ్యూనిటీలో మోర్ డిజర్వింగ్ క్యాండిడేట్స్. అదే కమ్యూనిటీలో మోర్ డిజర్వింగ్ క్యాండిడేట్స్ కనుక ఇది రావాలి అంటే తప్పకుండా ఈ క్రిమీ లేయర్ విధానాన్ని అమలు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. యాక్చువల్లీ ఈ కేటగరైజేషన్ అనేటటువంటిది చాలా చక్కగా చాలా అర్లీగా ఇంప్లిమెంట్ చేసినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. బీసీ రిజర్వేషన్ ఆంధ్రప్రదేశ్లో 1970 ప్రాంతంలో పివి నరసింహరావు గారు చీఫ్ మినిస్టర్గా ఉన్న టైంలో వచ్చింది. ఇప్పుడు ఐ థింక్ ఆయన పేరు అనంతరామన్ కమిషన్ అనో ఏదో వేశారు. ఆ కమిషన్ ఇచ్చిన రికమెండేషన్స్ను ఆధారంగా ఆ రోజు బీసీ రిజర్వేషన్స్ చేయడం జరిగింది. ఎంత చక్కగా ఆ కేటగరైజేషన్ చేశారు అంటే చాలా డిజర్వింగ్ బీసీలకు మేలు జరిగే రకంగా చేశారు. లైక్ చాకలి, మంగలి ఇటువంటి వాళ్ళందరినీ ఏ కేటగిరీలో పెట్టారంటే ఎక్కువ ప్రిఫరెన్స్ వచ్చేట్టుగా బీసీడీ, ఏబిసిడిలో వాళ్ళ ఎకనామిక్ సోషల్ కండిషన్స్ని బట్టి కేటగరైజేషన్ చేపట్టడం జరిగింది. దానివల్ల మంచి ఫలితం ఆ కమ్యూనిటీస్లో ఉన్నటువంటి డిజర్వింగ్ పీపుల్కి వచ్చింది. ఇదే టైంలో తమిళనాడులో చేసిన బీసీ రిజర్వేషన్లో కేటగరైజేషన్ లేదు కాబట్టి బీసీలలో ఫార్వర్డ్ కమ్యూనిటీస్, ఎందుకంటే ఈ ద్రవిడియన్ మూమెంటు బీసీ మూమెంట్కు హార్ట్ల్యాండ్గా భావించేటటువంటి తమిళనాడులో బీసీ రిజర్వేషన్లో కేటగరైజేషన్ లేకుండా ఇచ్చారు. కేటగరైజేషన్ లేకుండా ఇవ్వబట్టి బీసీలలో మోర్ అడ్వాన్స్డ్ కమ్యూనిటీస్ పూర్తిగా దాన్ని క్యాప్చర్ చేయటం జరిగింది. దాని నుంచి మళ్ళీ బయటపడటానికి 1 years వీళ్ళు ఎడిటేషన్స్ చేసిన తర్వాతనే అక్కడ చాలా రోజుల తర్వాత కేటగరైజేషన్ వచ్చింది. బట్ ఆంధ్రాలో బీసీ రిజర్వేషన్ స్టార్టింగ్లోనే కేటగరైజేషన్ వచ్చింది. ఈ ఎస్సీ రిజర్వేషన్లో కూడా ఈ కేటగరైజేషన్ అవసరం ఎన్నాళ్ళ నుంచో ఉంది. అర్లియర్ జడ్జిమెంట్ కరెక్ట్ జడ్జిమెంట్ కాదు, ఇన్నాళ్ళకైనా ఆ జడ్జిమెంటు ఓవర్ రూల్ చేస్తూ మళ్ళా సుప్రీంకోర్టు కరెక్ట్ డెసిషన్ తీసుకొని దాంతోపాటు క్రీమీ లేయర్ విధానాన్ని కూడా అమలు చేయాలి అని చెప్పటం సరైనటువంటి నిర్ణయంగా నేను భావిస్తూ ఉన్నాను. దీనిని రాష్ట్రాలు తప్పకుండా అమలు చేసే అవకాశం ఉన్నది. ఎందుకనంటే ఇది నాట్ జస్ట్ ఒకటి ఈక్విటీ మీద ఆధారపడి ఉన్నది, జస్టిస్ మీద ఆధారపడి ఉంది, పొలిటికల్గా కూడా ఆధారపడి ఉన్నది. పొలిటికల్గా కూడా మిగిలిన సబ్కాస్ట్ కూడా చాలా సబ్స్టాన్షియల్ ఓటింగ్ పవర్ కలిగి ఉన్నాయి.
ఇన్నాళ్ళు ఇగ్నోర్ చేపట్టారు కాబట్టి డిమాండ్స్ గట్టిగా ఉంటాయి. తప్పకుండా ఆంధ్రాలో ఆల్రెడీ చేస్తున్నారు కాబట్టి ప్రాబ్లం ఉండదు. తెలంగాణలో కూడా ఎక్కువ చేసే అవకాశాలు ఎందుకున్నాయంటే తెలంగాణలో రిజర్వేషన్ కోరే మాదిగ కమ్యూనిటీ ఎక్కువగా ఉన్నారు. మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఇది తప్పకుండా దీని ప్రభావం ఉంటుంది. ముందుకు తీసుకుపోయి అంటే ఏదైనా ఒక ఇచ్చినటువంటి బెనిఫిట్ సరైన వాళ్లకు చెంది వాళ్ళు దానివల్ల అభివృద్ధి పెడితే సమాజం ఎక్కడా కూడా దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు, నెగటివ్గా ఫీల్ కావాల్సినటువంటి అవసరం లేదు. అది లేకుండా అన్డిజర్వింగ్కు ఎక్కువ ప్రిఫరెన్స్ వస్తూ ఉన్నప్పుడు మిగిలిన వాళ్ళలో హార్ట్ బర్న్ ఉంటుంది. అటువంటిది లేకుండా జరిగేటటువంటి అవకాశం ఇచ్చేటువంటి కేటగరైజేషను, క్రిమినల్ విధానము రెండు ఇంప్లిమెంట్ అయ్యి మొత్తం మీద మోర్ ఎగాలిటేరియన్, మోర్ సోషలీ ఈక్విటబుల్, సామాజికంగా న్యాయపరమైనటువంటి సమాజం ఏర్పడటానికి ఇవి దోహదం చేస్తాయని ఆశిద్దాం. థ్యాంక్ యూ.